శ్రీ గురుభ్యో నమః. సనాతన ధర్మాన్ని రక్షిద్దాం, సచ్చిదానందుని సేవకులమౌదాం. శ్రీ గురుభ్యో నమః. జీవుని జన్మ పరిపూర్ణతత్వము పొందు మందిరము మఠము. సుఖభోగములకు తావులేదు, సాంప్రదాయమునకు కొదవలేనిది ఈ మఠం. జప తపములకు కల్పవృక్షము ఈ మఠం. జన జాగృతి కోరునది ఈ మఠం. ఆశకు తావులేనిది, ఆత్మజ్ఞానానికి అవధులు లేని అద్భుతం ఈ మఠం. సాధు సజ్జనులకు స్థావరం ఈ మఠం. మహోన్నతులకు మార్గదర్శనం ఈ మఠం. మహనీయులుగా మలుచుకొను మఠం. ఆత్మదర్శనం సులభదాయకం చేయునది ఈ మఠం. సనాతన ధర్మ సింహాసనం ఈ మఠం. ఇక్కడ మంత్రోచ్చరణ మహాబలం, అందుకే అద్భుతం ఈ మఠం. కాషాయ వస్త్రధారులకు కలియుగ వైకుంఠం ఈ మఠం. పురాణములు పరిమళింప గ్రంథముల సారము స్వాగతించి అనుగ్రహించు మఠం. గురువుల గురుకులం, సన్యసులకు స్థావరం, సద్బుద్ధి శాంతి మార్గము అనుగ్రహించు ఈ మఠం. మాటల కందని అద్భుతం, ఈ కలియుగమునకు వరం ఈ మఠం. సాధన ప్రతినిత్యము, సాంప్రదాయము అనుక్షణము అద్భుతం ఈ మఠం. నిత్య పారాయణ హోమాగ్ని నిలయం ఈ మఠం. మహిళ మహోన్నత ముక్తి మందిరం ఈ మఠం. గురువుల నివాస స్థావరం ఈ మఠం. కామకోటి పీఠం, కలిజనులకు కన్నుల ముందు కైలాసం ఈ మఠం. గురువు నీ తలరాతను తన చేతిరాతతో మార్చి తరింపజేసెడివాడు గురువు. గురువు ధర్మదాహాన్ని తీర్చి ధర్మం వైపు నడిపించి ధన్యత్వమును అనుగ్రహించు ప్రభువు గురువు. గురువు దారి తప్పిన దేహమునకు ధ్యాన చికిత్స చేసి ఆధ్యాత్మిక ఆసనమేసి అనుగ్రహించడివాడు గురువు. గురువు చీకటి అనే ప్రమిదకు చిరునవ్వులు చిందించి చెరగని చిరుదివ్యలా వెలుగు జ్యోతి గురువు. గురువు పరమాత్మకు ప్రకృతికి పరిచయం చేసే సాధువు ఈ గురువు. గురువు మానవ నేత్రమునకందని అతీతమగు అంతర్ముఖ జ్ఞాన దర్శనమునకు మార్గము చూపు మహోన్నత మార్గ నిర్దేశకుడే గురువు. సన్యసించిన సాధు సజ్జనుల చరణాలు రక్ష రక్ష. శ్రీ గురుభ్యో నమః.